ప్రజల కోసం జగన్ కట్టిన మెడికల్ కాలేజెస్ ని చంద్రబాబు సొంత లాభాల కోసం ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తున్నారా? ప్రైవేటైజేషన్ అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ని లేదా కంపెనీని ఒక ప్రైవేట్ కంపెనీకి కంప్లీట్ గా అమ్మేస్తే అది ప్రైవేటైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి స్టేక్ ని కంప్లీట్ గా సుజుకి కొనుక్కున్నట్టు. అయితే కొన్ని ఇష్యూస్ లో ఇది రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరుతుంది. లాభాల్లో ఉండే కంపెనీని ప్రైవేటైజేషన్ చేస్తే పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు కాబట్టి ముందు దాన్ని నష్టాల్లోకి నెట్టి ఆ తర్వాత ప్రైవేటైజేషన్ చేస్తారు. ఇది జనరల్ గా గవర్నమెంట్ ఫాలో అయ్యే ప్రొసీజర్. ఇక రెండోది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పిపిపి. అంటే మీరు ఇండియాలో చూసే ఎనీ 4 లేన్ 6 లేన్ రోడ్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అండ్ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కూడా పిపిపి మోడల్ లో బిల్డ్ చేస్తారు. ఎందుకంటే ఇండియన్స్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ. అయితే ఈ ఇన్కమ్ లో గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ లెఫ్ట్ ఐడియాలజీ కలిగి ఉంటాయి కాబట్టి, అంటే డెవలప్మెంట్ కంటే వెల్ఫేర్ ముఖ్యం అనుకుంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర మనీ ఉండదు కాబట్టి 30 years 50 years కింద వీళ్ళు నిర్మించాలి అనుకునే ప్రాజెక్ట్స్ ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి 30 to 50 years స్పాన్ లో ఆ అమౌంట్ రీపే చేస్తారు. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగానే మీరు తిరిగే ప్రతి హైవేలో టోల్ ట్యాక్స్ కడతా ఉంటారు. అయితే మెడికల్ కాలేజెస్ సిబిఎన్ కట్టారా లేదా జగన్ కట్టారా లేదా ఇద్దరు కట్టలేదా అనేది సెకండరీ ఆబ్జెక్ట్. అయితే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే లక్ష్యంతో వైఎస్ జగన్ గారి రిజిమ్ లో 17 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. అయితే 7 కాలేజెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి, బట్ 10 మాత్రం పునాది దశలోనే మిగిలిపోయాయి. అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ రీసెంట్ గా ఈ 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. ఐ మీన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పింది. జియో కూడా ఇష్యూ అయినట్టుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే ప్రతి దశలోనూ ఆ కన్స్ట్రక్షన్ డిలే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 4 years లో 10 మెడికల్ కాలేజెస్ కాదు కదా, 3 కూడా కంప్లీట్ అవ్వవు. అయితే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే కంప్లీషన్ స్పీడ్ గా జరుగుతుంది, బిల్స్ స్పీడ్ గా క్లియర్ అవుతాయి అండ్ డెవలప్మెంట్ మనకి కనపడుతుంది. సో ఇదబ్బా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ప్రైవేటైజేషన్ కి ఉండే డిఫరెన్స్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.